ఎన్ని నాలు నీవు తప్పిపోయి ఎన్నలేని దీవెనలన్నీ కోల్పోయి దుఃఖించేదవెందుకు నా నేస్తమా? ఆయన చేసిన మేలన్నీ మర్చిపోయి లోకభోగ స్నేహాలతో తెలిపోయి నిరాశే మిగిలింది ఓ నా నేస్తమా. యేసే నీ ఆదరణ, యేసే నీ ఆధారము, యేసే నీ ఆనందము. లోక స్నేహం ఎంతకాలం, పాప బ్రతుకు నరక మార్గం, యేసే నీ జీవనాధారము. మధుర స్నేహం విడచిపోతీవా, యేసు ప్రేమ మరచిపోతీవా. మధుర స్నేహం విడచిపోతీవా, యేసు ప్రేమ మరచిపోతీవా. ఈరోజు మీ జీవితాన్ని చూడండి. ఎక్కడ మీ జీవితంలో జరుగుతున్న పరిస్థితులను చూడండి. ఎక్కడ దేవుని ఆధారపడుతున్నారో, దేవుని మీద ఆధారపడుతున్నారో, దేవుని మీద ఆధారపడుతున్నవారు అయితే చెప్పండి, ప్రభువా ఇదిగోనయ్యా, నువ్వేనయ్యా, నీవే ప్రభువా, దేవా నీవేనయ్యా, నిన్నే కోరుచున్నాను ప్రభా, నీ మీద ఆధారపడుతున్నాను ప్రభా, నీవే నా దిక్కు, నీవే నా సహాయము. నీ మాటకు లోబడతానయ్యా, నీ చిత్తంలో నడుస్తానయ్యా, నీ చిత్తాన్ని నెరవేరుస్తాను ప్రభా, నీ సాక్షిగా బ్రతుకుతానయ్యా. దేవా నన్ను వాడుకో అయ్యా, నన్ను ఫలింపజేయ్యా, నన్ను చిగురింపజేయ్యా, నా జీవితంలో నీ కార్యము జరిగించు ప్రభా. కునాలకే కృషించి శరీరాన్ని ప్రేమించి లోక చెరలో జీవితం వడలనే ఎడారిలా నీవు జీవ ఊటతో నింపి ఆత్మకు సమృద్ధిని నొసగెనే. కొన్నాళ్ళకే కృషించి శరీరాన్ని ప్రేమించి లోక చరణ జీవితం వదలవా. ఎడారిలా నీవు జీవ ఊటతో నింపి ఆత్మకు సమృద్ధిని ఇందుకొరకు చిగురింపజేసే జీవితం, ఫలించేందుకే నీ జీవితం. చిగురింపజేసే జీవితం, ఫలించేందుకే నీవు తప్పిపోయి ఎన్నలేని దీవెనలన్నీ కోల్పోయి దుఃఖించేదవెందుకు నా నేస్తమా? ఆయన చేసిన మేలన్నీ మర్చిపోయి లోకభోగ స్నేహాలతో తెలిపోయి నిరాశే మిగిలింది నా నేస్తమా. ఈరోజు దేవుడు నీ కొరకు చేసిన కార్యం ఏంటో గ్రహిస్తున్నావా? నీ జీవితంలో ఆయన చూపిస్తున్న ప్రేమను గ్రహిస్తావా? నీకు అనుగ్రహిస్తున్న క్షమాపణ ఎరుగున్నావా? ఆయన ఎంత గొప్ప దేవుడు.
ఆయన కార్యాలు ఎంత గొప్పవో, ఆయన నీ పట్ల కలిగి ఉన్న తలంపులు ఎంత గొప్పవో ఎరుగున్నావు. ఇదిగో ప్రేమతో ఈరోజు దేవుడు పిలుస్తున్నాడు, రా నా యందు చిగురించు, నా యందు నువ్వు నిలిచి ఉండు, నీలో నేను కార్యం జరిగిస్తాను, నేను బాగు చేస్తాను, నీ జీవితాన్ని స్వస్థపరుస్తాను, నూతన అవకాశాలు తరుణాలు నీకు ఇస్తాను. ఇదిగో నీవు అడుగు, నా యందు నిలిచి ఉండి అడుగుతే నీవు ఫలిస్తానికి నీకు ఏం కావాలో అడుగు, ఏం చేయాలో అడుగు, నీ సంతోషము పరిపూర్ణమగినట్లుగా నేను కార్యం జరిగిస్తానంటాడు దేవుడు. అపరాధిగా నిలిచి నిన్ను నిష్కలంకుని చేసింది. అవును కదా, నిరాక్షేపము కాని నీతో నిబంధన చేసి నిత్య జీవమిచ్చే ప్రేమతో. గ్రహిస్తున్నారండి ఈ మాటని? నీ స్థానమును తాని అపరాధిగా నిలిచి నిన్ను నిష్కలంకుని చేసింది. ఈరోజు నేను నీతిమంతుడిగా మార్చిన దేవుడు అండి. నిరాక్షేపము కాని నీతో నిబంధన చేసి నిత్య జీవమిచ్చే సమసిపోయే చీకటి శాపము వెలిగించే ఆత్మ దీపము. సమసిపోయే చీకటి శాపము. అవును, ఆయన రక్తం చాలు, ఆయన శిలువలో నీ కొరకు చేసిన కార్యం చాలు, నిన్ను వెలిగించి చీకటిని పారదోలేడు దేవుడు. ఎంతకాలం ఎన్నికలు నీవు తప్పిపోయి ఎన్నలేని దీవెనలన్నీ దేవుని కోల్పోతున్నావు. ఇంకా దుఃఖంలోనే నీ ఉత్సాహంలో నీ జీవితం. చూడు యేసు వైపు చూడు, ఆయన స్నేహాన్ని చూడు, ఆ ప్రేమికుడిని చూడు. చేసిన మేలన్నీ మర్చిపోయి లోక భోగ స్నేహంతో తెలిపోయి ఇదిగో ఈరోజు దేవుడు అడుగుతున్నాడు, ఇక్కడ వారికి మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ జీవితంలో ఎంతో కృపను అనుగ్రహించాను, ఎన్నో గొప్ప కార్యాలు చేశాను, దీవెన వెంబడే దీవెనిచ్చాను, ఎన్నో గొప్ప క్రియలు నీ జీవితంలో జరిగించి చూపాను. నేను దేవుడిని నేను రుజువుపరిచాను. ఇదిగో నా ప్రేమను నేను కోరుకున్నానుగా, నా ప్రేమలను నేను నిలబెట్టుకుని ఆశపడుతున్నానుగా. నిలుస్తావా? ఏంటి మీ జవాబు ఏంటి? నిలుస్తారా? మీ జవాబు చెప్పండి దేవుడితో. నిలుస్తానండి చెప్పండి. ప్రభా నేను నిలుస్తానయ్యా, నీ ఎందు నిలుస్తానయ్యా, నువ్వు తప్ప నాకు ఎవరు లేరయ్యా, నిలుస్తానయ్యా, నీ ఎందు నిలుస్తా, నీ ప్రేమలో నిలుస్తా, నువ్వు నాకు కావాలి యేసయ్యా. చెప్పగలుగుతారా? నిజంగా యేసయ్య కావాలా? ఆయన ప్రేమ కావాలా? ఆయన ఆజ్ఞలు గైకోను, ఆయన స్నేహం కావాలంటే ఆయన ఆజ్ఞలు గైకోను, ఆయన ప్రేమిస్తున్నామంటే ఆయన ఆజ్ఞ గైకోను. ఏదో కాదు చెప్పేది, ఇదిగో నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించు. నా ప్రేమ నీలో అంటే నాలో నా ప్రేమ నీ ద్వారంగా కనబరచబడాలి. ఫలించాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ జీవితంలో నువ్వు ఫలించాలని దేవుడు ఆశపడుతున్నాడు. నువ్వు అభివృద్ధి చెందాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ జీవితం ఎదగాలని, వెలుగుతో నింపబడాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ జీవితాన్ని చిగురింపజేస్తున్నాడు దేవుడు. నువ్వు ఫలించాలని. నిన్ను కోస్తున్నాడేమో, నిన్ను కొడుతున్నాడేమో, నిన్ను ఏదో చేస్తున్నాడు అనుకున్నచ్చేమో, కానీ నిలిచి ఉండు, నిశ్చయంగా ఫలిస్తావు, నిశ్చయంగా ఫలిస్తావు. చెప్పండి దేవా, నన్ను ఫలింపజేయ్యా, నాలో ఆత్మ ఫలము ఫలించాలని కోరుతున్నాడు, నేను ఆశపడుతున్నాడు అయ్యా, ఫలింపజేయ్యా. బుద్ధి మారా నాకు యేసయ్యా, నీవే చాలును, నీవే చాలును,
నువ్వేనయ్యా. నువ్వు ఏమి చేసినా పర్వాలేదయ్యా, నీ చేతిలోనే ఉంటానయ్యా. నన్ను చెక్కు, నన్ను మలచు, నన్ను దొరకొట్టు, నన్ను ఎవరు చేసుకో అయ్యా. ఈరోజు ఎంత పాపి నన్ను క్షమించే దేవుడు అండి, ఎంత హీన స్థితి అయినా మార్చే దేవుడు అండి. నమ్ము, ఆయన దగ్గరికి రా, ఆయన దగ్గర రా, ఆయన కౌతులో రా. ఈరోజు నిన్ను హత్తుకునే ప్రేమ నిన్ను త్రోసివేసే ప్రేమ కాదు, కృపలో ఉన్నావు నువ్వు. రా, ఆయన దగ్గరికి రా. ఏ హీన స్థితి అయినా, వేదనల పోరైనా, శీఘ్రగతినే సురీషుడు. చూడు ఏసేను చూడు. శోధనల సమరాన, విషాదాల వలయాన, ప్రభుని విడచి దూరము. అవును, ఏ హీన స్థితి అయినా, ఏ హీన స్థితి అయినా, వేదనల పోరైనా, శీఘ్రగతినే సురీషుడు. చూడు ఆయన వైపు చూడు. శోధనల సమరాన, విషాద